మొన్న నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయటానికి వెళ్ళామన్నమాట. ఎవరంత గట్టిగా కోరుకున్నారో తెలీదు కానీ దేవుడు సాక్షాత్కరించాలని పుట్టలోంచి పాము వచ్చిందంతే. ఒక్కళ్ళు కూడా దేవుడు వచ్చాడు, దేవుడు సాక్షాత్కరించాడు అనట్లేదు. అందరు పాము 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 అని అరవటం, అందరు పట్టు చీరలు వేసుకొని కూడా ఆంటీలందరూ పరుగు. అసలు ఆ పుట్ట చుట్టూ ఒక్కళ్ళు కూడా లేరంటే నమ్మండి. అంత ఇదిగా పరిగెత్తారు ఒక్కొక్కళ్ళు. ఇంక మాతో పాటు వచ్చిన ఆంటీలు అయితే ఎందుకులే వేరే దగ్గరికి వెళ్తే పోయిద్ది, మళ్ళీ లోపల నుంచి మళ్ళీ ఇంక వేరే పాములు వస్తే ఎందుకు వచ్చిన రిస్క్ అని. అసలు నిజానికి మన కోడిగుడ్లు కానీ ఆ పాలు కానీ అది నువ్వులు ఉండలు కానీ తీసుకెళ్ళేది పుట్టకు పెట్టడానికే, లేకపోతే పుట్టలో ఉన్న స్వామివారికి పెట్టడానికే. స్వామివారు అంటే ఆ పామే కదా. మనం తెచ్చాము, ఆ తెచ్చినందుకు ఎలానో దేవుడు వచ్చాడు, మనం దేవుడికి డైరెక్ట్ పెట్టచ్చు అని ఒక్కళ్ళలో లేదు. అసలు దేవుడు వచ్చాడన్న సంతోషం కన్నా ముందు భయం ఎక్కువైపోయింది అందరికీ. వేరే పుట్ట దగ్గరికి వెళ్తే బెస్ట్ కదా, ఎందుకు వచ్చింది అన్నట్టు అంటున్నారు. మనం తెచ్చింది ఏదో పుట్టకు, ఇదేంటంటే ఏదో మూకుమ్మడి అందరు చేస్తున్నారు చెయ్యాలని. అసలు మనం ఏంది మన పర్పసే తెలియట్లేదు మనుషులకి. ఏదో పాలు పొట్టలో పోయాలంతే. అది పొట్టలో పాము ఉందా లేదా, అసలు పాముకు పొయ్యాల్సిన పాముకా కాదా అని కూడా ఆలోచించట్లేదు. వెళ్ళిపోదాం అని చివరికి ఏం చేస్తాం, వేరే దగ్గరికి వెళ్ళి పోసొచ్చామన్నమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.